నమస్తే అండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నటువంటి 400 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అక్కడ ఐటీ పార్కు నిర్మించాలనే ఆలోచన చేస్తుంది. అయితే దీన్ని సెంట్రల్ యూనివర్సిటీకి చెందినటువంటి విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎన్నో పక్షులు, వన్యప్రాణులకు ఆవాసంగా ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ ల్యాండ్ను అభివృద్ధి పేరిట నాశనం చేయొద్దంటూ కోరుతోంది. పైగా ఆ స్థలాన్ని యూనివర్సిటీ పేరిట రిజిస్టర్ చేయించాలని డిమాండ్ చేస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న భూముల్లో చెట్లు నరికే కార్యక్రమాన్ని నటి రేణి దేశాయ్ కూడా వ్యతిరేకించింది. దీనికి సంబంధించి ఆమె ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. తనకు 44 ఏళ్ళు వచ్చాయని, రేపో మాపో చనిపోతానని, తన కోసం కాకపోయినా భవిష్యత్తు తరాల కోసం ఆ ప్రాంతాన్ని నాశనం చేయొద్దంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు రేణు దేశాయ్. అభివృద్ధి చేయడానికి ఇంకా చాలా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని, సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న భూములను మాత్రం నాశనం చేయొద్దని ఓ తల్లిగా అభ్యర్థిస్తున్నాను అంటూ పోస్ట్ పెట్టింది. ఈ వివాదంపై ఇప్పటికే సమంత, ఇషా రెబ్బా ఇట్లాంటి హీరోయిన్లు స్పందించారు. అటవీ ప్రాంతంలో చెట్లు నరకొద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు రేణు దేశాయ్ కూడా ఈ జాబితాలో చేరారు. నమస్తే.